ఘనంగా 10వ తరగతి ప్రతిభా పాటవ పరీక్ష నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నాడు 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పాటవ పరీక్ష ఘనంగా నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. టాలెంట్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను విశ్వసాయి విద్యా సంస్థ ప్రత్యేకంగా అభినందించి వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఇంటర్మీడియట్ సీటు ద్వితీయ తృతీయ స్థానంలో వచ్చిన వారికి 75%, 60% ఫీజు రాయితీతో విద్యార్థులకు కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి పరీక్షలు ఎంతో దోహదపడతాయని వారు కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులను ఆయన అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు ఇటువంటి పోటీ పరీక్షల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సహాధ్యక్షులు ఎం చక్రపాణి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా ఆర్థిక సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాల యాజమాన్యం. సరే పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి. ఇందుకూరుపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండలం మరియు నెల్లూరు రూరల్ మండలంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఈరోజు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ టాలెంట్ టెస్ట్కు సుమారు 400 మంది విద్యార్థులు హాజరయ్యారు. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ సమస్యలు, ప్రయోజనాలే కాకుండా దేశ హితమును దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో నేటి బాలలే రేపటి పౌరులు అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వారిలో సత్ప్రవర్తన, దేశం పట్ల సరైన దృక్పథాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. మా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఇందుకూరుపేట మండల శాఖ ఆధ్వర్యంలోనే కాకుండా గత 35 సంవత్సరాలుగా వివిధ మండలాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ మండలంలో ఇది 2వ సంవత్సరం ఇలా నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు, ముఖ్యంగా ఈ భోజన వసతి కల్పించినటువంటి సాయిబాబా ఆలయం యొక్క వ్యవస్థాపక ధర్మకర్త గౌరవనీయులు శ్రీ కలికి కోదండరామిరెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఇందుకూరుపేట మండల శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు వివిధ మిగతా ఆర్థిక వనరులు సమకూర్చినటువంటి వ్యక్తులు రావెళ్ల వీరేంద్ర నాయుడు గారు, ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి గారు, మేదురుమల్లి సుబ్బారెడ్డి గారు, కె శ్రీలత గారు, పసుమర్తి సుబ్రహ్మణ్యం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. సో వాళ్ళు మాకు ఫోన్ ద్వారా కూడా తెలియజేశారు సార్, సంతోషం. సో ఇలాంటి కార్యక్రమాలని భవిష్యత్తులో ఆపకుండా మరింత మంచిగా ఎక్కువ మంది పిల్లలతో నిర్వహించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం, మేము ఈ ఎగ్జామ్ను జరిపే క్రమంలో పాఠశాలలకి క్యాంపైన్కి వెళ్ళినప్పుడు చాలామంది ఉపాధ్యాయులు అడిగారు, ఏమనంటే మీకేంటి లాభం ఉపాధ్యాయ సంఘానికి అని అడిగినప్పుడు మేము ఒకటే చెప్పాం, ఉపాధ్యాయుల యొక్క సమస్యలు, ప్రయోజనాలే కాకుండా భావి భారతాన్ని మంచిగా నిర్మించాలంటే యువతే రేపు భావి భారత నిర్మాతలు కాబట్టి వాళ్ళల్లో దేశభక్తిని, నైతిక విలువల్ని పెంచాలి, వాళ్ళలో సరైన బీజాలను నాటాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మా యొక్క ప్రధాన ఉద్దేశం దేశభక్తి కలిగిన, సత్ప్రవర్తన కలిగిన పౌరులను తయారు చేయడమే మా యొక్క లక్ష్యం. సో దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని
నిర్వహించాం సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ఈ 2 మండలాల్లో హై స్కూల్లో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ సహకరించబట్టే ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకి అయితేనేమి, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలకి, అదేవిధంగా మా యొక్క రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు, కార్యకర్తలందరికీ, పత్రికా విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడానికి వసతి కల్పించినటువంటి కొత్తూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.